పవన్ కళ్యాణ్ మొన్న 1000 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నాడు కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి అని చెప్పేసి తప్పుడు కథనాలు ప్రసారం చేశాడు రాధాకృష్ణ. మరి రాధాకృష్ణ మీద ఎందుకు ఇలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు, కేసులు నోటీసులు వేయలేదు? రాధాకృష్ణ ఏం పాపం చేశాడు? అందరూ వీళ్ళేనా అమాయకులు, అనామకులు? ఆయన రాసిన తప్పులు కావా? రాధాకృష్ణ అనేవాడు ఒకసారి నీ భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తుంటాడు, ఒకసారి నిన్నే కాలుస్తుంటాడు. దాని మీద నువ్వు ఎప్పుడు చర్యలు తీసుకోవా? ఎప్పుడు నువ్వు ఈ విధంగా కేసులు ఇవ్వా, నోటీసులు ఇవ్వా? ఏమి రాధాకృష్ణ మాత్రం మినహాయింపు ఏంటి? నిజంగా నిన్ను ప్యాకేజ్ స్టార్ అని చెప్పి చాలా తీవ్రంగా ఈ ప్రజలందరూ అనుకుంటుంటే, ఈ ప్యాకేజీలకి కారణమైన అసలు నేను డైరెక్ట్గా టీడీపీ ఏమంటుంది, పవన్ కళ్యాణ్ జనసేన ఇన్నాళ్ళు బతుకుందంటే కారణమే మేము ఇస్తున్న డబ్బులతోనే ఆయన మిమ్మల్ని జీతాలు ఇచ్చి సాగుతున్నాడు అని చెప్పి మొన్న ఎవడో డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. జనసేన బతుకుతుందంటే టీడీపీ ఇచ్చే ప్యాకేజీల మీదే అని. నాకేం కర్మ, నేను సినిమాకు 2 కోట్లు తీసుకుంటా, నాకెందుకు ఈ ప్యాకేజీ అని నువ్వు అంటావు. మరి అలాంటప్పుడు ప్యాకేజీ అని చెప్పేసి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ చేత మేమేమి ఇవ్వట్లేదు, ప్యాకేజీలకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం లేదు, మా నుంచి ఇంతవరకు ఆయనకు ₹1 పోయింది లేదు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ చేత, చంద్రబాబు చేత చెప్పవచ్చు కదా. ఇప్పుడు అన్నాలజినవా విషయంలో ఎట్లా జరుగుతుందో ఆ విషయం అది కూడా అంతే. అన్నాలజినవా నుంచి శుభ్రంగా ఒక వాయిస్ని బయటకు రిలీజ్ చేయొచ్చు, సెల్ఫీ వాయిస్ని. ఏం వాయిస్ అంటే ఈ విధంగా, నేను ఇంకా ఉన్నాను ఆయనతోనే, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఆయన పిచ్చ హ్యాపీగా ఉన్నాం, ఆయన నా మీద ఇంతవరకు మోజు తీరిపోలేదు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను ఆయనతో కలిసి, ఏదో నా పుట్టింటికి ఒకసారి నేను పోకూడదా, అదే పెద్ద చిక్కొచ్చి పడిందా మీ అందరికీ, అయినా నేను ఆయనతో కలిసి ఉంటే మీకేంటి, కలిసి లేకపోతే మీకేంటి, అది స్ట్రైట్ వాయిస్ ఒకటి ఇవ్వచ్చు. రేణుదేశే అదే పని చేస్తుంది, మరి ఎందుకు చేయట్లేదు ఆ పని? వీటన్నిటికీ ఏమో ఆన్సర్లు ఉండవు. రాధాకృష్ణ ఏది పడితే అది రాసుకోవచ్చు, ఇంతవరకు ఆయనకి లీగల్ నోటీసులు ఇచ్చింది లేదు. మరి ఇప్పుడే ఈ యూట్యూబర్లు, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇక వస్తున్న ఈ నిప్పులేందో పొగరాదంటారు కదా, మరి దాని మీద మాత్రం ఎందుకు మీకంత కక్ష? మీరు పబ్లిక్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు జనాల మైండ్ని ట్యాంపర్ చేసేయచ్చు, ఏది పడితే అది తప్పుడు కథనాలని, తప్పుడు ప్రసంగాలని మీరు వదిలేసి జనాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. వాటి మీద కేసులు ఏమి ఉండవా? వాటి మీద లీగల్ నోటీసులు ఎవరు ఇవ్వకూడదా? మీ మీద ఎందుకు ఇవ్వకూడదు అసలు లీగల్ నోటీసులు? రోజుకో మాట, పూటకో నిరాధారమైన వ్యాఖ్యానం, వీటన్నిటి మీద మేము ఎందుకు చేయకూడదు? మీ మీద లీగల్ నోటీసులు మీకు ఎందుకు ఇవ్వకూడదు? సరేలే, పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చోడు, అతనికి వెనకాల ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు సరైన మంచోడు కాదు, వాడే డబుల్ తిక్కలోడు ఉంటాడు. ఇతని తిక్కకి లెక్క ఉందే అంటారు కానీ ఎక్కడ ఇంతవరకు లెక్క కనిపించలేదు. రోజుకో రంగు, రోజుకో మాట, ఇప్పటి వరకు ఎన్ని రకాల జెండాలని రంగులు మార్చావు, అప్పుడు నీకు లీగల్ నోటీసులు ఇవ్వద్దా ఈ జనమంతా కలిసి? ఇప్పటివరకు బీఎస్పీ, కమ్యూనిస్టులు వీళ్ళందరినీ వదలకుండా కుమ్మోదలు పడేసావు, వాళ్ళందరి ఫ్లేవర్ని వాడుకొని ఈ పార్టీని నడపాలని చూసావు, అప్పుడు ఇవ్వలేదా నీకు లీగల్ నోటీసులు? ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించి లీగల్ నోటీసులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు లీగల్ నోటీసులు ఎవరికైతే ఇస్తారో వాడు శుభ్రంగా ఎలిట్ అవుతాడు, వార్తలు చెప్తాడు. కాబట్టి మీ లీగల్ నోటీసులకి మీరు భయపడరు. భయపెచ్చు, ఇది సంబరపడే కాలం లీగల్ నోటీసులకి, కేసులకి, అరెస్టులకి. అరే నేను కూడా జైలుకి పోయా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ పోయే రకాలు ఇప్పుడున్న పరిస్థితులు. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచన చేసి లీగల్ ఏది, ఇల్లీగల్ ఏది ఫస్ట్ మీరు తీసుకొని 3 పెళ్ళిళ్ళు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసిన లీగల్. ఇదే మీరు ఈ యువతకి, మీ వెనకాల పడి తిరుగుతున్న యువతకి ఏమీ సందేశం ఇస్తారు? ఇంతమంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేయమనా? ఇది లీగలేనా? మరి మీకు ఎందుకు ఇవ్వకూడదు లీగల్ నోటీసులు? ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచించుకుంటే ఆ తర్వాత అన్ని విషయాలు అర్థమవుతాయి పవన్ కళ్యాణ్ గారు.